నమస్తే సై న్యూస్. ఒకే దగ్గర 3 సెల్లార్స్ కడుతున్న పట్టించుకొని నాగారం మున్సిపాలిటీ కమిషనర్. పేరుకు మాత్రం కూలగొట్టారు, కానీ అక్కడ యథావిధిగా పనులు కొనసాగుతున్నాయి. నాగారం మున్సిపాలిటీ కమిషనర్ ప్రజల కోసం పనిచేస్తున్నారా లేక నాయకుల కోసం పనిచేస్తున్నారా అంటూ తల పట్టుకుంటున్న ప్రజలు. కూలగొట్టిన రేకుల షెడ్లు యథావిధిగా పనులు చేసుకొని హోటల్స్ మరియు షాపులు కూడా ఓపెన్ చేశారు. మరో 3 రేకుల షెడ్లు కూడా పూర్తి కావస్తుంది. అయినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ వదిలేస్తున్న మున్సిపాలిటీ అధికారులు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక సైడు చెరువులో ఉన్న ఇళ్లను కూలగొడుతూ వస్తున్నారు, మరొక సైడు పర్మిషన్ లేని భవనాలు నిర్మిస్తున్నారు. అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అంటున్న స్థానిక ప్రజలు. కాంగ్రెస్ ప్రభుత్వంలో గవర్నమెంట్ అధికారులకు తప్పు చేస్తున్నామని కూడా భయం లేకుండా పోతుందని ప్రజలు చెప్పుకుంటూ వస్తున్నారు. మాకు ఏ సమస్య అందినా 100కి 150% బయట పెట్టడానికి సాక్ష్యాలతో సహా మీ ముందుకు వస్తాము. కానీ కొందరు ఫోన్లు చేసి భయపెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఎవరైతే ఫోన్లు చేస్తున్నారో వాళ్ళ బాగోతాలు కూడా బయట పెడతాం. దేనికైనా రెడీ. సై న్యూస్. రాంపల్లి దాటిన తర్వాత మరి ఈ మెయిన్ రోడ్కున్న సెల్లారు మరి ఎవరి అనుమతి లేకుండా మరి ఎలా సెల్లార్ కట్టాడో మరి ఇక్కడ చూద్దాము. ఇక్కడ మెయిన్ రోడే ఉంది. మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ మెయిన్ రోడ్ చూపట. ఈ మెయిన్ రోడ్ నుంచి 4 అడుగుల లోపలికి లేదు. ఈ బస్ స్టాప్ నుండి మళ్ళీ ఇది సెల్లార్ కు రోడ్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారు, నాగారం నుంచి మరి నాగారం మున్సిపాలిటీ అధికారులు ఏం చేస్తున్నారు మరి ఇక్కడ చూస్తుంటే మరి ఇక్కడ 4 అంతస్తుల 5 అంతస్తుల బిల్డింగ్ కట్టడం జరిగింది. మళ్ళీ సెల్లార్ కూడా మరి ఇంకా లోపలికి వెళ్తే చూపెడతానికి ఎట్లా ఉంది ఏం సంగతి. ఈ పక్కకున్నది ఇది కనబడడం లేదా మరి, ఎందుకు మరి కనబడడం లేదా మరి, అధికారులు ఏమైనా కుంభకాయారా లేకపోతే ఏంటి మరి, ఏం తెలియకుండా నడుస్తుంది మరి. ఇది ఎవరి అనుమతులు తీసుకొని మరి సెల్లార్ చేయడం జరిగింది. మరి ఇక్కడ చూడండి సెల్లార్ ఎంత దర్జాగా కడుతున్నారు. ఈ పక్కకు మార్వాడి వాళ్ళదంట మరి. ఇది మార్వాడి వాళ్ళైతే మరి ఇంత వాళ్ళకు సహాయం చేసే వాళ్ళు ఎవరున్నారు మరి, ఎలా చేస్తున్నారో మరి. మున్సిపాలిటీ ఆఫీస్ లో మరి అధికారులు ఎలా చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. ఇక్కడ చూడండి ఈ బస్ స్టాప్ చూడండి. ఈ బస్ స్టాప్ కిందికి వెళ్ళి దారి చేస్తున్నారు. అంటే రేపు మాపు బస్ స్టాప్ ఇది ఇట కూలగొట్టడం జరుగుతుంది. మరి బస్ స్టాప్ ని తీసి పక్కన పడేయడం జరుగుతుంది. నెల క్రితం విజయ హాస్పిటల్ దగ్గర కూడా బస్ స్టాప్ తీసి పక్కన వేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదే బస్ స్టాప్ కిందికి వెళ్ళి దారి చేసుకుంటూ మరి ఎవరి అనుమతులు తీసుకొని చేస్తున్నాడో ఇంకో 4 రోజుల్లో బస్ స్టాప్ ఇట తీసేసే పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒకటి సెల్లారు, అక్కడ ఒక సెల్లారు. ఈ 2 కూల్ చేసినప్పుడు మరి ఈ సెల్లార్ ఎందుకు కనపడలేదు మరి, వీళ్ళు ఏమైనా పర్మిషన్ తీసుకున్నారా లేకపోతే ఏమైనా స్పెషల్ పర్మిషన్ ఇచ్చారా మరి. ఇక్కడ చూడండి సెల్లార్ చూడండి, ఇక్కడ చూస్తుండండి సెల్లార్ మరి ఇంత దర్జాగా కడుతున్నారంటే మరి ఏంటి ఏం సంగతి ఇక్కడ చూద్దాం. మరి లోపల తీసుకు చూడండి, ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి దగ్గర ఇది 10 ఫీట్ల లోపలికి ఉంది ఈ సెల్లార్. ఈ సెల్లార్ లో తీసుకొని మరి సెల్లార్ యొక్క పర్మిషన్ లేకుండా ఈ సెల్లార్ ఎలా చేస్తున్నారు మరి, మున్సిపాలిటీ అధికారులు ఎలా సూచిస్తున్నట్టు వదిలేస్తున్నారు. పక్కకి కూలగొట్టింది గత 15-20 రోజుల కిందనే కూలగొట్టడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన లేదు. కమిషనర్ గారు మరి ఎప్పుడు రెస్పాన్స్ అవుతాడో ఏందో మరి చూద్దాం, వేచి చూద్దాం. ఇక్కడ చూడండి ప్రజలారా, మరి ఇది పరిస్థితి. ఇక్కడ ఏమి తెలియనట్టు మరి ఇక్కడ పరద కట్టేసారు. మెయిన్ రోడ్ కు పరద కట్టేసేసి మొత్తం వర్క్ మాత్రం నడుస్తుంది. ఇక్కడ బస్ స్టాప్ చూడండి, మెయిన్ రోడ్ ఇది బస్ స్టాప్. ఈ బస్ స్టాప్ రేపో మాపో తీసేసి పక్కన పడేస్తారు. అంటే బస్సులు ఆగడానికి కూడా స్థలం లేకుండా చేస్తున్నారు. మరి ఇది ఎవరి పర్మిషన్ తోటి చేస్తున్నారో మరి వేచి చూద్దాం. పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నారు రేకుల షెడ్లు. మరి వీళ్ళు ఎవరి అండదండాలు చూసుకొని ఇట్లా ఇష్టం ఉన్నట్టు రేకుల షెడ్లు వేస్తున్నారో మరి, ఎవరికి ఇంత భయపడకుండా మరి ఇష్టం ఉన్నట్టు రేకుల షెడ్ వేసుకుంటూ పోతున్నారు. 2 రోజుల క్రితం కూడా అక్కడ రేకుల షెడ్ పడగొట్టడం జరిగింది. రేకుల షెడ్ 2-3 పడగొట్టడం జరిగింది. అయినా కూడా ఎవరికి ఎలాంటి భయం లేకుండా మరి ఇష్టం ఉన్నట్టు ఇచ్చలవిడిగా మరి రేకుల షెడ్ వేసుకుంటూ పోతున్నారు. మరి దీనికి మున్సిపాలిటీ కమిషనర్ గారు, మున్సిపాలిటీ యొక్క అధికారులు ఏం స్పందించడం లేకపోతున్నారు. మరి మున్సిపాలిటీ యొక్క బృందం ఏం చేస్తుంది మరి. ఇంత మెయిన్ రోడ్ కూడా మనకు ఇలాంటిది
రేకుల షెడ్లు వేస్తున్నా గానీ మరి ఎందుకు పట్టించుకోవడం లేదు మరి మున్సిపాలిటీ? 2 రోజుల క్రితం కూడా రాంపల్లి దగ్గర, నాగారం దగ్గర, బండ్లగూడ దగ్గర ఇలాంటి చుట్టుముట్టు మొత్తం నడుస్తున్నా గానీ వీళ్ళు ఇంత కూడా స్పందించడం లేదు నాగారం మున్సిపాలిటీ. మరి ఎవరైనా 10 మంది కంప్లైంట్ ఇచ్చారు అనుకో, అప్పుడు వచ్చేసి మరి తుప్పు అని చెప్పేసి 2 కూలగొట్టి సైడ్ కూలగొట్టి వెళ్ళిపోతారు. మరి ఇంత నడుస్తున్నా కంప్లైంట్లు ఇచ్చినా మరి ఒక్కళ్ళు కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు? మరి మున్సిపాలిటీ ఒక గవర్నమెంట్ అంటే ప్రజలు, ఆ ప్రజల్నే పట్టించుకోలేకుండా ఇష్టం ఉన్నట్లు వేస్తున్నారు. మరి దీనికి సరైన సమాధానం ఎవరు చెప్తారు? మరి మున్సిపాలిటీ కమిషనర్ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఇట్లా విడిగా పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నాయి. మరి ఎలాంటి కంప్లైంట్లు ఇచ్చినా మరి ఒక్కటి కూడా స్పందించడం లేదు. మరి నాగారం మున్సిపాలిటీ కమిషనర్ గారు మరి ఏం చేస్తున్నారు? వాళ్ళ బృందం ఏం చేస్తుంది? మరి అక్కడ రాంపల్లి దగ్గర కూడా సెల్లార్ తీయడం జరిగింది. 4 కంప్లైంట్ ఇచ్చిన వరకు 2 సెల్లార్లు కూలగొట్టారు. మళ్ళీ కంటిన్యూ యథావిధిగా వర్కులు నడుస్తున్నాయి. ఆ పక్కనే ఉన్న సెల్లార్ నడుస్తుంది, మరి అది మాత్రం స్టాప్ అయింది. మరి ఇక్కడ కూడా రేకుల షెడ్, మరి రాంపల్లి సైడ్ చెల్లపల్లి దగ్గరలో మరి అక్కడ కూడా షెడ్లు వేయడం జరుగుతుంది. మరి ఎందుకు కమిషనర్ గారు పట్టించుకోవడం లేదు మరి దీని మీద?